రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో నిందితుడైన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అధికారులు మరోసారి విచారించారు. గుంటూరు సీసీఎస్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా విచారణ అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ ను 60కు పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇక విచారణలో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సునీల్ నాయక్ మౌనం వహించినట్లు తెలుస్తుంది. మరికొన్నిటికి అరకొరగా పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజును గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చిన రోజు రాత్రి ఏం జరిగిందనే అంశంపై సాంకేతిక ఆధారాలు చూపిస్తూ ప్రశ్నించినప్పుడు ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని సమాచారం. రఘురామకృష్ణరాజును సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చిన రోజు మీరు అక్కడికి ఎందుకు వచ్చారు? అనధికార వ్యక్తులను లోపలికి ఎందుకు అనుమతించారు? అక్కడికి రావాలని ఎవరు చెప్పారు? ఎవరి ఒత్తిడి ఉంది వంటి ప్రశ్నలు దర్యాప్తు అధికారి అడిగినట్లు తెలుస్తుంది. అలాగే కస్టడీలో ఉన్న సమయంలో గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, తన వెంట ఉన్న గన్మెన్ ను బయటకు పంపించడం వంటి అంశాలపై కూడా అధికారులు ప్రశ్నించగా సునీల్ నాయక్ మౌనం వహించినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు 4 రోజులుగా విచారణకు అవసరవుతున్న సునీల్ నాయక్ ను అధికారులు ఇవాళ కూడా మరోసారి విచారించనున్నట్లు సమాచారం. రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో నిందితుడైన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అధికారులు మరోసారి విచారించారు. గుంటూరు సీసీఎస్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఇక ఈ సందర్భంగా విచారణ అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ ను 60కు పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. విచారణలో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సునీల్ నాయక్ మౌనం వహించినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి. ఏదైతే రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్ క్యాడర్ ఐపీఎస్ కు చెందిన ఏదైతే అధికారి సునీల్ నాయక్ పై విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. ఏదైతే గుంటూరులోని సిసిఎస్ కార్యాలయంలో అధికారులు అయితే ఆయన సుదీర్ఘ ప్రశ్నలు అయితే వర్షాలు కురిపిస్తానుకుంటే ఏదైతే విజయనగర ఎస్పీ దామోదర్ నేతృత్వం అయితే జరిగిన ఈ విచారణలో దాదాపుగా రోజుకి అంటే ఇప్పటి వరకు అయితే సుమారుగా ఒక 7 గంటల పాటు అయితే సునీల్ నాయక్ అయితే అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లయితే సమాచారం. ఈ సందర్భంగా ఆయనకు ఇంకా ఏదైతే 60కు పైగా ప్రశ్నలు అడిగినట్లయితే తెలుస్తుంది. ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన రఘురామకృష్ణపై కస్టోడియల్ టార్చర్ కేసులో అయితే కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఏదైతే కొన్ని ప్రశ్నలకి అయితే మాత్రం సునీల్ నాయక్ మౌనంగా వహించారు. మరికొన్ని ప్రశ్నలకి అయితే పొంతం లేని సమాధానాలు ఇచ్చినట్లయితే అధికారులు అయితే వెల్లడించారు. ఏదైతే ముఖ్యంగా ఇంకా 2021లో గుంటూరు సిఐడి కార్యాలయం ఆ రాత్రి ఏమి జరిగింది, అసలు ఏం జరిగింది, ఆ రోజు మీరు లోపలికి అనుమతి లేకుండా మీరు ఎందుకు వచ్చారు అనే అంశంపై అధికారులు వర్షాలు కురిపించారు. అలాగే అనధికారికంగా వ్యక్తులను సిఐడి కార్యాలయంలో ఎందుకు అనుమతించారు ఈ విషయంపై కూడా విచారణ అయితే జరుగుతుంది. ఏదైతే ఆ రోజు సిఐడి కార్యాలయంపై అయితే సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ రాత్రి జరిగిన పరిణామాలలో అయితే అధికారులు పాత్ర వంటి అంశాలపై అధికారులు అయితే వివరాలు కోరినట్లయితే సమాచారం. ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు అయితే గత 4 రోజులుగా ఈ విచారణ అయితే కొనుక్కొచ్చు. ఏదైతే గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పై ఆయన వేసిన ప్రశ్నలకి అసలు ఎందుకు టార్చర్ చేశారు, అసలు టార్చర్ చేసినంత అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు కూడా వెల్లడింది. ఇవాళ కూడా ఏదైతే గుంటూరు అయితే సిసిఎల్ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం సునీల్ నాయక్ అధికారులు మరోసారి విచారణ జరిగాయని సమాచారం. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. సో మరికొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు కూడా మనసా. ఓకే, థ్యాంక్ యూ సువర్ణ బాబు.